ఓకే వెల్కమ్. పాత చందమామ కథలు ఆ టైప్ ఇన్ఫ్లుయెన్స్ మన సినిమాకి చాలా గట్టిగా ఉంది అని. వాట్ ఆర్ ద స్టోరీస్ దట్ మీరు చిన్నప్పుడు వినివి? అంటే నేను చిన్నప్పుడు మీ చిన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్, అందుకని. బాబోయ్, అంటే నేను మరీ అంత ఓల్డ్ కూడా కాదు. But I think the stories remain the same. Right? యాక్చువల్లీ That's the whole point. ఫోక్లోర్, జానపద అవంటే సేమ్ ఉంటాయి. వాట్ ఆర్ ద స్టోరీస్ సార్ చెప్పండి. అంటే కథలు అంటే మహాభారతం కథలే తెలుసు. లేదు అంటే సినిమా వైపు అయితే లైక్ ఐ రిమెంబర్ లాడ్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ లైక్ జగదేక వీరుని కథ, కీలుగుర్రం. సో అంటే ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ చాలా అంటే ఆ ఓల్డ్ సినిమాలు చాలా ఇన్స్పిరేషన్ నాకు. సో దోస్ ఆర్ ద స్టోరీస్ దట్ ఐ రిమెంబర్ అనమాట. స్టోరీసే మీరు సినిమాలు విన్నారు? సినిమాలు అంతే. అంటే అదర్ దెన్ అంటే జనరిక్ రామాయణం మహాభారతాలు వదిలేసి అంతే. ఇంకా అంటే బెడ్ టైమ్ స్టోరీస్ అయితే మా నాన్నగారు చెప్పేవాళ్ళు. ఐ డోంట్ రిమెంబర్ మెనీ ఆఫ్ దెమ్. I actually remember a lot of stories because most of the times my grandmom used to stay with me. So నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మతో ఎక్కువ ఓకే కథలు చెప్పడమే కాదు, ఆ కథలు నేను లైక్ వినడమే కాదు, కథలు విజువల్గా కూడా ఎక్కువ చూసాను అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ కీలుగుర్రం సినిమా ఏదైతే ఉందో అది కథగా చెప్పేది. అండ్ దెన్ జగదేక వీరుని కథ, బాలనాగమ్మ అండ్ ఆల్ దోస్ స్టోరీస్. సో ఐ హ్యావ్ లైక్ విట్లాచారి గారి మూవీస్ అన్ని లైక్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ మీ అ లాట్. అంటే నువ్వు వస్తేనే వద్దంటారు, నువ్వు త్రిష పెంచుకుంటావు. నో. So it's quite amazing. Vinnavani I used to see all the movies. So Jagadeka Veerun Kadalo and all, they are very fun. రెండు భూతాలు వస్తాయి మధ్యలో. విక్రమ్ బేతాల్. నో, మీకు తెలిసింది అదే. ఇంకా పాతవి, పాత భూతాలు. ఇంకా పాత ఏన్షియంట్ భూతాలు. సో దే కమ్ అండ్ అదే వచ్చి హీరోని అడుగుతాయి అనమాట, కోరికలు కావాలి కదా, 3 కోరికలు కోరుకో అని. అద్భుత దీపం. No, see, this is what we, our own folklore, not these. This is a lesson. Not Arabian. Yeah. Okay. So and then it's all fun to look at and also learn a lot. 3 కోరికలు అనగానే there is రేలంగి గారు అనుకుంటున్నా, రేలంగి గారు. So he asks 3 కోరికలు, ఒకటి భోజనం, లాస్ట్ లో కిల్లి అడుగుతాడు. And then 3rd కోరిక is done with కిల్లి and then he removes, oh shit, third I just wasted my కోరిక. So it's all fun. So those are the stories that I grew up with and yeah. చాలా ఎక్కువ మాడాను, కంటిన్యూ చేయండి. మీరేంటి సార్ ఇంగ్లీష్ కథలు ఏమేమి స్టోరీస్ విన్నారు మీరు చిన్నప్పుడు? ఇంగ్లీష్ ఏం లేదు, బట్ సినిమాల నుంచే స్టోరీస్ అన్ని. మాయాబజార్ సినిమాలు, అందుకని అందరం ఇక్కడికి వచ్చామని నా ఫీలింగ్. సినిమా నుంచే ఇలాంటి స్టోరీస్ విన్నాను. మాయాబజార్. yes, one of them, yes. మాయాబజార్. విష్ణు మీరు? ఈ స్టోరీస్ ఏం లేదన్న. అంతకుముందు లైక్ ఓ స్త్రీ రేపురా అని పీయూష్ రైట్ ఉన్నారు. ప్రతి ఇంటి ముందుకెళ్ళి ఉండేది అది ఉండదండి. లైక్ చాలా స్కేరీగా ఉండే. నైట్ అయితే వెళ్ళి అందరూ రాజనీక చెప్పింది లోకల్ హారర్ స్టోరీ. ఏ ఊరు? పాలకొల. పాలకులు ఇక్కడ కరీంనగర్ రీజన్స్ లోనే వచ్చాను. ఆల్మోస్ట్ ఏం లేదు. మేము ఎప్పుడు శ్మశానం దగ్గరికి వెళ్ళి లైక్ వీ యూస్ టు ప్లే అనమాట. సో అక్కడ ఒక వైట్ టవల్ రోజు ఫ్లిప్ అవుతా ఉండి గాలికి, ఆ దయ్యం ఉంది అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి శ్మశానంలో 3 నిమ్మకాయలు పెట్టి వచ్చారా? పెడదాం ఆర్ట్ వర్క్ చేసాడేమో. బట్ యా, మూవీస్ గురించి మాట్లాడామా? మాయాబజారా సార్ మీకు? స్టాండర్డ్ ఫర్ ఎవ్రీవన్. నేను చాలా లేట్ ఇన్ మై లైఫ్ దాకా నేను మాయాబజార్ చూడలేదు. ఏమైంది? You're supposed to react like that. ఆవిడ ఏ సినిమా చూడలేదు చెప్తే అందరూ అలాగే రియాక్ట్ అవుతారు. ఇంటర్నెట్ షుడ్ నాట్ హేట్ హర్, హేట్ మై డైరెక్టర్ అని చెప్పి నేను అది చెప్పట్లేదు. అది ఏ సినిమాలో మీరు గెస్ట్ చేయండి సార్. మీకు నాకు కనెక్షన్ ఉంది సార్. అంటే మీరు అది పేరు మీ వికీపీడియాలో ఆ పేరు వస్తుంది, నా పేరు రాదు అంతే. అంజీ సినిమాలో నేను ఉండే. పిల్లలు ఉన్నారు కదా సార్, అందులో ఒక పాప నేనన్నమాట. అప్పుడు చేశాను. తర్వాత మనకి పెద్దోళ్ళు కావాలి అని చెప్పి మా అందరినీ తీసేసి హీరోయిన్ ని మార్చేసి మొత్తం కొత్తగా చేసుకున్నారు మేము లేకుండా. బట్ ఎందుకంటానంటే యూ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. సార్ మీరు అప్పటి నుంచి ఉన్నారా? అంటే అది నా ఫస్ట్ సినిమా. ఓకే, అప్పుడే అడుగు పెట్టాను. సో టెల్ us sir, how is that working for a film like అంజీ? ఎందుకంటే మాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ కూడా అంజీ
విఎఫ్ఎక్స్ అది అంటే ఇట్స్ టూ గుడ్. ఎందుకంటే అప్పుడు అన్నారు కదా టైం పట్టింది చాలా రిలీజ్ అవ్వడానికి ఇది అని, బట్ ఫర్ అస్ ఇట్ వాస్ లైక్ అంటే అది బేసికలీ ఇండియన్ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ స్టార్టింగ్ అనుకోండి యాక్చువల్లీ. అంటే ఇట్ టుక్ ఎ మేజర్ టర్న్ ఆఫ్టర్ ద ఫిల్మ్ తర్వాత. ఎందుకంటే నేను వర్క్ చేసిన టీం కూడా అంటే వాళ్ళు కసితో బాగా ఎలాగైనా సరే మనం ప్రూవ్ చేసుకోవాలి దట్ మనం ఇక్కడ చేయగలము అన్న దాంతోనే చేశారు యాక్చువల్లీ. అంటే షూట్ అంతా అయిపోయి చాలా రోజులు డార్మెంట్లో ఉంది అది, కానీ విఎఫ్ఎక్స్ ఓన్లీ ఒక 6 months పట్టింది అంతే దానికి. వావ్, అంతే. ఆల్మోస్ట్ సినిమా అంతా విఎఫ్ఎక్స్. 6 months పట్టింది. అండ్ లిటరలీ వీ యూస్ టు అంటే ఆఫీస్లోనే ఉండేవాళ్ళం, పగలు రాత్రి, కింద ఆఫీసు పైనేమో పడుకొని తినడం. సో హైదరాబాద్లో ఉండి కూడా ఒక 3 నెలలు ఆఫీస్లోనే స్పెండ్ చేశాను నేను అలా. సో అంజీ లాంటి మూవీకి వాట్ వుడ్ బి అ వెరీ ట్రిక్కీ సీక్వెన్స్ సార్ ఇది మనం విఎఫ్ఎక్స్ ఇది చేయడానికి? అంజీ సినిమాలోనా? అంజీ సినిమాలో ట్రిక్ ఈజ్ మనకున్న టెక్నాలజీ ఆ టైంలో. అంటే ఇప్పుడున్న రీచ్ లేదు ఐటీలో. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు అంటే మనం డిస్కవర్ చేసి ఎలా చేయాలో డిసైడ్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడున్నంత పవర్ఫుల్ సిస్టమ్స్ కూడా లేవు అప్పుడు. సో అది బేసికలీ ఇట్స్ ట్రూలీ వర్క్ చేసిన ఆర్టిస్ట్ వాళ్ళ ఫుల్ పనితనమే అంతే. దట్ గ్రిట్ టు ప్రూవ్ సంథింగ్. Right, definitely. Ante that movie was something else. I was sitting like this as a kid while watching Anji. Last Shivu Dragane like I think that is it, because till now I think it's the best Shiva I saw on screen. Wow. Yeah. Too good, goosebumps. అది అంటే బికాస్ ఆఫ్ ద స్కేల్. Yeah. అంటే వెన్ యూ షో శివ అండ్ చిరంజీవి గారు లైక్ సో టైనీ, ఇట్ సిగ్నిఫైస్ that you are nothing in front of the god. Such a great film. లైక్ షార్ట్ లో అంజీలో నైఫ్ ఉంది కదండి, అవును. ఇట్ కమ్స్ టు ద యాక్టర్. సో హౌ డిడ్ యూ షూట్ ఇట్? అది షూట్ కాదు, కంప్లీట్లీ సిజిఐ అది. ఓ ఫుల్లీ ఇట్స్ నాట్ లైవ్. ఈవెన్ ద స్నేక్ ఈజ్ ఫుల్లీ సిజిఐ కదా. సో అంటే ఆ టైంలోనే ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫుల్లీ సిజిఐ క్యారెక్టర్ స్నేక్ ఇది. అంతకు ముందు ఏమీ లేవు. సో అంటే ఆ మూవీతో ఒక జనరేషన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ క్రియేట్ అయ్యారు యాక్చువల్లీ. సార్ ఇది వచ్చింది ఎప్పుడో కదా సార్, అండ్ యూ జస్ట్ టోల్డ్ 6 నెలలు సీజీకి పట్టింది 6 నెలలే. అవును. అంటే మరి ఈ మధ్య కాలంలో సీజీ చేయడానికి ఎందుకు అంత టైం పడుతుంది ఇప్పటి సినిమాల్లో? ఇప్పుడు సినిమాలో దే ఆర్ మల్టిపుల్ రీజన్, నాట్ వన్ రీజన్ యాక్చువల్లీ. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ, వాట్ యూ రియలీ వాంట్, అక్కడ చాలా స్టార్ట్ అవుతుంది. దెన్ most of the people underestimate how much it takes to do some certain things. And then next is the timelines that అంటే మన సినిమాలకి టైం లైన్ చాలా తక్కువ. అండ్ ఈ చిన్న టైం లైన్లోనే మనం ఏదో పెద్దగా గొప్పగా చేద్దాం అనేసి స్టార్ట్ చేసి ఆ టైం అయిపోతుంది అండ్ వీ విల్ జస్ట్ రిలీజ్ హాఫ్ ఫినిష్డ్ వర్క్, మిజరబుల్గా ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ మన ఇండియన్ ఫిలిమ్స్లోనే టైం తీసుకొని చేసిన ఫిలిమ్స్లో అంతా యూ హ్యావ్ రియలీ గుడ్ వర్క్ అట్ పార్ విత్ ద హాలీవుడ్ ఫిలిమ్స్. ఇస్ దిస్ ట్రూ? దిస్ అ సేయింగ్ బయట ఇట్లా అంటుంటారు, నువ్వు ఎంత డబ్బులు పెడితే నీ విఎఫ్ఎక్స్ అంత బాగుందని. ఇస్ దట్ ట్రూ? No, it's not true. It's not true. In VFX, we generally go with 3. You have time, budget, and quality. You can only choose 2. Time, budget and quality. మీకు ఏం కావాలి ఇప్పుడు చెప్పండి. టైమ్ అండ్ క్వాలిటీ, బడ్జెట్ అండ్ క్వాలిటీ, వాట్ ఇస్ ఇట్? ఏం కావాలి అని అడుగుతున్నారు. అంతే అంటే మూడిట్లో 2 తీసుకోవచ్చు, మూడోది మీ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు ఆయన డిసైడ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ. బడ్జెట్ అండ్ క్వాలిటీ. అందుకనే కదా సార్ ఇంత టైం. కాదు సార్, నౌ దట్ వీ వర్ టాకింగ్ అబౌట్ విఎఫ్ఎక్స్ పార్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అంటే చూస్ ఎనీ 2 అలా అన్నారు కాబట్టి, ఫర్ మీ మన ఫిల్మ్లో ఐ థింక్ ద లాస్ట్ 40-45 minutes ఇస్ వాట్ ఈస్ వెరీ క్రూషియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్ కి గురించి మాట్లాడితే. నాకు మాన్సా చెప్పినప్పుడు కూడా దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫియర్స్.
లైక్ అంటే బికాజ్ ఐ జస్ట్ డిడ్ అ ఫిలిం లైక్ కమిటీ కుర్రాళ్ళు చేశాను, ఇట్ హ్యాడ్ నథింగ్. ఏదో తారా జువ్వలు వెళ్తుంటే కొంచెం విఎఫ్ఎక్స్ ఉండేది నాకు అంతే. సో అంతే కదా సార్, మనకి కమిటీ కుర్రాళ్ళు ఇంకేం చేసాం సార్ మనం, వి డోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. బట్ థింకింగ్ అబౌట్ దిస్ వాజ్ లైక్ కెన్ వీ డూ ఇట్. అసలు ఫ్రాంక్లీ నాకు కూడా సంగీతం ఇందాక అన్నట్టు అది ఒకటే మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఎంత పెట్టాలి డబ్బులు, do I want to make that kind of, can I make that kind of a film ani? Mansa, did you not have any inhibition itlan movie raskuntunappudu? No, because I had a little, I won't say much idea of VFX, but whatever I wrote,